ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. కర్నూలు జిల్లా పూడిచెర్లలో 1.55 లక్షల ఫారం పౌండ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శనివారం సందర్భంగా రుద్రవరం మండలం వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. జాతీయ ఉపాధి హామీ పథకం రైతులకు అనుసంధానం చేసి వ్యవసాయ కూలీల సమస్య పరిష్కరించాలి. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నందవరం శ్రీ చోడేశ్వరి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరిగిన పల్లకి సేవ. క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుదలకు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది? నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. పేదరికాన్ని నిర్మూలించడమే P4 విధాన లక్ష్యం. పెట్టుబడిదారులు ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 1.55 లక్షల ఫారం పౌండ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పూడిచెర్లలో శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నరేగా నిధులతో 1.55 లక్షల ఫారం పౌండ్ నిర్మాణం గావించి భూగర్భ జలాలను పెంచేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఉప ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఉప ముఖ్యమంత్రితో భూమి పూజ చేయించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 70% రైతులు ఉన్నందున రైతులకు ఈ పాంపౌండ్స్ అనేక రకాలుగా ఉపయోగపడతాయన్నారు. భూగర్భ జలాలు పెంచడంతో పాటు పాంపౌండ్ నల్ల నీటిని పంట సాగుకు ఉపయోగించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ రంజిత్ బాషా, పలువురు IAS అధికారులు పాల్గొన్నారు. మమ రాష్ట్రాన దినదిన వ్యవసాయ అభివృద్ధ్యర్థం పశూనాం వ్యవసాయం గ్రాసానాం వరుణదేవత గంగాదేవినః సంపూర్ణ అనుగ్రహ యోగ్యత ఫల సిద్ధ్యర్థం భూమి పూజాంచ కరిష్య మానః ప్రథమతః శ్రీ మహాగణాధిపతి ప్రార్థనాంచ కరిష్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా శ్రీ మహాగణాధి పతయే నమః ప్రార్థన పూర్వక నమస్కారం కరిష్యే. अस्यः श्रीमन्महागणाधिपतये नमः प्रार्थनापूर्वकनमस्कारान् समर्पयामि. अस्यः भूदेवीपूजां च करिष्ये. ओम भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थेते देव्यतिदेग्निमन्नादमन्नाध्यायाददे आयङ्गोः कृष्णरक्रमेदसन्मातरं पुनः पितरं च प्रियं सुवः त्रिगुंशद्धामि विराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानात्यन्तश्चिरतिरोचना विक्रमहि सस्वः यत्वा आक्रुद्धपरोपमन्युनायुधभट्ट्यासु कल्पमग्ने तत्त्वा पुनस्त्वधीपयामसि यते मनुपरोक्तस्यापदे मनुदिग्वसे आदित्या विश्वेतद्देवा మీరు కూడా రండి అమ్మ, మీరు కూడా రండి. वायुमती जलसैनी स्वयं धाराजा ऐसे ఒకసారి धनुर्धराय च विद्महे सर्वसिद्धे च धीमहि तन्नो धा.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసాపురంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శనివారం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ ప్రసాద వితరణ చేశారు. నరసింహస్వామి గోవిందా. ప్రసాదం పెట్టాము అట్లనే వాడి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసే వ్యవసాయ కూలీల సమస్యను పరిష్కరించాలని నంద్యాల ఎంపీ డాక్టర్ బారెడ్డి శబరి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఉప ముఖ్యమంత్రి పాంపాండ్ భూమి పూజ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ రాయలసీమలో కరువు వలసలకు శాశ్వత పరిష్కారం కోసం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై తీగల వంతెనకు బదులు బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టడమే పరిష్కారమని, ఒక్క సెంటు భూమి కూడా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాలను కలుపుతూ సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై 167 జాతీయ రహదారి మంజూరు చేసి ఐకానిక్ బ్రిడ్జి మంజూరు కూడా చేస్తుందని, ఈ తీగల వంతెన వల్ల రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదని, తీగల వంతెన బదులు బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మిస్తే బహుళ ప్రయోజనం కలుగుతుందన్నారు. అక్కడ సుమారు 60 టీఎంసీల నీరు నిలిచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందుతుందని, వాటి నిర్మాణం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంపై ఒత్తిడి పెట్టి కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రైతు పక్షపాతిగా పాలన చేస్తున్నారని, కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి మీ దృష్టికి తెస్తున్నామని, గ్రామాల్లోని రైతులకు వ్యవసాయ పనుల్లో కూలీల సమస్య అధికంగా ఉందని, ఉపాధి హామీ పథకం వల్లే ఈ సమస్య ఏర్పడిందని, ఉపాధి హామీ పథకం రైతులకు అనుసంధానం చేసి 50% రైతు భరించేలా 50% ఉపాధి నిధులు భరోసా కల్పిస్తే వ్యవసాయ కూలీల సమస్య రైతులకు తగ్గుతుందన్నారు. గత వైసీపీ పాలనలో వేధింపులు, దాడులు, అక్రమ కేసులతో అనేక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు మన టైం వచ్చిందని, గత వైసీపీలో లాగా కక్షలకు పోకుండా గ్రామాల సమగ్రాభివృద్ధికి ఉమ్మడి ప్రభుత్వం కృషి చేద్దామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఆదుకుంటున్నారు అంటే అది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరూ లేరు. ఈరోజు నేను సెంట్రల్లో కూడా నేను ఎక్కువ తలుచుకోలేదు సార్, మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మెన్రేగా ఏదైతే ఉందో దానివల్ల మనకు వ్యవసాయంలో
దొరికే కూలీలు తక్కువైపోతున్నారు. కాబట్టి నేను కలెక్టర్ గారు ఒక ప్రపోజల్, నేను మెన్రేగా ద్వారా కూలీలు తక్కువైపోతున్నారు మన అగ్రికల్చర్కి. కాబట్టి మెన్రేగాను ఇంటర్లింక్ చేయండి, పెట్టుకుంటారు 50% ల్యాండ్ అక్విజిషన్ ఉండదు అని చెప్పి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఒక ప్రపోజల్ పెట్టాము. ఎందుకంటే ఆ 60 TMC కనుక మనకు వచ్చిందంటే కేవలం మన నంద్యాల జోన్లో కరువు తీరదు, కానీ మొత్తం రాయలసీమ మొత్తం కరువు తీరుతుంది ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ప్రపోజల్. ఇలాంటివి మనము ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది సార్. నేను ఓన్లీ మీకు ఇది ఒకటి నేను సెంట్రల్లో పెట్టిన ప్రపోజల్స్ పెడుతున్నాను. అట్లాగే మనం గమనిస్తే 5 సంవత్సరాలు ఎట్లా ఉందో, మన పైన కేసులు ఎలా పెట్టారో, లేకపోతే మనల్ని ఎంతగా బాధించారో అందరికీ తెలుసు. ఇప్పుడు మన టైం వచ్చింది కాబట్టి మనం బాగుపడి మన ఊరిని బాగు చేసుకొని, అట్లాగే మన శాసనసభ్యులు చెప్పారు కొనిదేల గ్రామం ఏదైతే ఉందో అది నా సొంత మండలము, మీరు దత్తత తీసుకుంటారు అని నేను అనుకుంటూ ధన్యవాదాలు. నంద్యాల జిల్లా నందవరం శ్రీ చోడేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పల్లకి సేవను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక అలంకారం చేసి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, ఆలయ సిబ్బంది మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివుని గొప్పెరా తెలివిడి గంగా నాటకులంగి నాటక మాటలు అవని గుండమ్మలిచ్చి బండిల్లు గొప్పగా మేము కొలుస్తూ దేశంలో క్యాన్సర్ వంటి వ్యాధుల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. లోక్సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ క్యాన్సర్ కూడా అంటువ్యాధి కాదని, క్యాన్సర్ వ్యాధి నివారణకు ప్రభుత్వాలు నిధులు చాలా వరకు తగ్గాయని, 2019లో 175 కోట్ల నుంచి 2024లో 100 కోట్లు తగ్గించిందని, ప్రభుత్వాలు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సంబంధించి దేశవ్యాప్తంగా 37 డే కేర్ సెంటర్లు, 770 చికిత్సా కేంద్రాలు అంటువ్యాధి గాని రోగాలకు సంబంధించి పనిచేస్తున్నాయన్నారు. 6401 చికిత్సా కేంద్రాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయని, 19 రాష్ట్ర క్యాన్సర్ సెంటర్లు, 20 తృతీయ క్యాన్సర్ సెంటర్లకు, దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 22 ఎయిమ్స్ లో పూర్తిస్థాయి విభాగాలు ఏర్పాటు చేసి క్యాన్సర్ గుర్తించడం, నయం చేయడం కొరకు అధిక నాణ్యత పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
క్యాన్సర్కు సంబంధించిన నిధుల విడుదలలో ఎలాంటి తగ్గుదల లేదని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతి జిల్లా కేంద్రంలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 2025 సంవత్సరానికి గాను 200 డే కేర్ సెంటర్లు ప్రారంభించి అందులో కీమోథెరపీ చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రపంచంలోని అత్యంత ఆధునిక వసతులతో కూడిన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను హర్యానాలో 1460 పడకలతో కూడిన ఆసుపత్రిని ఏర్పాటు చేయడం, కోల్కతాలోని చిత్రరంజన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను 500 కోట్ల నిధులతో ఆధునీకరిస్తున్నామని వివరించారు. Treatment and for cancer detection. For the NCDs, there are 770 district NCD clinics. We have got 372 daycare centers and 6,401 NCD clinics at CHC level. We have 19 state cancer centers and 20 tertiary cancer centers. Along with this, all 22 All India Institute of Medical Sciences have got a full-fledged oncology department working for detection and for curing the cancer with high quality equipments. I would also like to share that the National Cancer Institute Jhajjar, वो state of the art हरियाणा में झज्जर में बना है. मैं सब लोग कोई मरीज के रूप में नहीं, लेकिन उसको देखने के लिए ज़रूर जाइए. दुनिया के कैंसर इंस्टीट्यूट्स में से वन ऑफ द इंस्टीट्यूट कैंसर खड़ा हुआ है जो and it has got the capacity of 1460 beds. उसी तरीके से चित्ररंजन कैंसर इंस्टीट्यूट का कोलकाता, वहाँ भी हम लोगों ने 500 करोड़ रुपीस दिए हैं और उसको भी हम अपडेट कर रहे हैं. इसके साथ साथ हम डिस्ट्रिक्ट हॉस्पिटल्स में भी अभी हम लोगों ने कहा है कि मैडम निर्मला सीतारमन जी ने कहा कि हम हर डिस्ट्रिक्ट में डे केयर सेंटर खोलेंगे जहां हम कीमोथेरेपी के इलाज को हम करेंगे. दिस ईयर वी आर गोइंग टू ओपन 200 and next year we will be fulfilling all the districts. నంద్యాల జిల్లా నల్లమలలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువుదీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచనం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు.
नमः शिवाय ओम नमः शिवाय। పేదరికాన్ని నిర్మూలించడమే P4 ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్య వ్యవస్థ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని PGRS హాల్లో స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్లో భాగంగా పేదరిక నిర్మూలనకు P4 ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్య విధానంపై చర్చ, అభిప్రాయ సేకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్లో భాగంగా పేదరిక నిర్మూలనకు P4 విధాన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధుల నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని చక్కటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉగాది పండుగ రోజు లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. ఇందుకోసం రాబోయే 5 సంవత్సరాలలో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలమో అన్న అంశాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గతంలో మండల నియోజకవర్గ జిల్లా అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు. జిల్లా అభివృద్ధిలో ఆర్థికేతర అంశాలు ఉంటాయని, ఆర్థిక అంశాలలో P4 విధానాన్ని ప్రవేశపెట్టి జిల్లాను అభివృద్ధి చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. సమాజంలో పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి, ఉన్నత వర్గాల వారు ఉంటారని, అట్టడుగున ఉన్న 10% నిరుపేదలను, ఉన్నత స్థాయిలో ఉన్న 20% సంపన్నులు వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలరో సంబంధిత వ్యక్తులు, సంస్థలు ముందుకు వస్తే P4 విధానంలో భాగస్వాములను చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 5.97 లక్షల కుటుంబాలలో 20 లక్షల మంది జనాభా నివసిస్తున్నారని, ఇందులో 15 లక్షల గ్రామీణ ప్రాంతాలలో, 5 లక్షల జనాభా పట్టణ ప్రాంతాలలో ఉన్నారన్నారు. సచివాలయ సెక్రటరీ, వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీతో కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకుని అన్ని కుటుంబాలను సర్వే నిర్వహించి 4.5 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ సర్వేలో గతంలో తీసుకున్న ఏ ప్రభుత్వ పథకం రద్దు కాదని, సరికొత్త స్కీములో అర్హత ఉంటే ఖచ్చితంగా చేరుస్తామని, ప్రజలలో ఉన్న అపోహలన్నీ తొలగించి సర్వే చేపట్టామన్నారు. చేపట్టిన సర్వేను సామాజిక ఆడిట్ నిర్వహించి సంబంధిత డేటాను ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. జిల్లాలో టూరిజం పరంగా చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయని, జాతీయ రహదారులు, పరిశ్రమలు, ఔషధ విలువలు, భూములు, మినరల్స్, లైమ్ స్టోన్ తదితర వనరులు అపారంగా ఉన్నాయని, వీటన్నిటినీ ఆర్థికంగా మలుచుకొని జిల్లా వృద్ధి రేటును గణనీయంగా పెంచాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. సిద్దివేశ్వరంలో 10 ఎకరాల హెల్త్ రిసార్ట్ నిర్మాణాలకు, పాణ్యం జాతీయ రహదారిలో 5 ఎకరాల పర్యాటకులను ఆకర్షించే రీతిలో సౌకర్యాలు కల్పించడం, నంద్యాల పట్టణంలో స్టార్ బడ్జెట్ హోటళ్ల నిర్మాణానికి పెట్టుబడిదారులు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. పచ్చర్ల,
బైర్ల్యూటీ ప్రాంతాలను ఏకో టూరిజముగా అభివృద్ధి చేయడంతో పాటు రిసార్ట్స్ను కూడా ఏర్పాటు చేసి ఇందులో 700 మంది చెంచు గిరిజనులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. స్థానికంగా ఉపాధి పెరిగి కుటుంబానికి ఉపయోగపడేలా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో ఉండాలన్నారు. పిల్లలలో నైపుణ్యాన్ని పెంపొందించడం, మౌలిక వసతులు పెంచడం, పరిశ్రమలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తీసుకురావడంతో పాటు చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా P4 విధానంలో భాగస్వాములు కావాలని జిల్లా యంత్రాంగం ఆహ్వానిస్తుందన్నారు. ఈ P4 విధానాన్ని రాబోయే 5 సంవత్సరాలలో పటిష్టంగా అమలుపరిచి రాష్ట్రంలోనే నంద్యాల జిల్లా ప్రథమ స్థానంలో ఉంచేందుకు సహకరించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో DRO రాము నాయక్, CPO వేణుగోపాల్, జిల్లా అధికారులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, NGA సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలు జిల్లా పూడిచెర్లలో 1.55 లక్షల ఫారం పౌండ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శనివారం సందర్భంగా రుద్రవరం మండలం వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. జాతీయ ఉపాధి హామీ పథకం రైతులకు అనుసంధానం చేసి వ్యవసాయ కూలీల సమస్య పరిష్కరించాలి. ఎంపీ డాక్టర్ బ్యారెడ్డి శబరి. నందవరం శ్రీ చోడేశ్వరి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరిగిన పల్లకి సేవ. క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుదలకు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది? నంద్యాల ఎంపీ డాక్టర్ బ్యారెడ్డి శబరి. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. పేదరికాన్ని నిర్మూలించడమే P4 విధాన లక్ష్యం. పెట్టుబడిదారులు ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.